ఎంతో రుచికరమైన మునగాకు పప్పు ప్రిపేర్ చేసుకుందాం. కందిపప్పు ఒక గిద్దకి, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా, ఉప్పు, కారం, పసుపు, చింతపండు, కారం వేసుకొని మన చెట్టుకే కోసిన మునగాకు బాగా తీసేసుకొని ఒలుసుకొని కడిగి, చూసారా మన చెట్టుకే కోసి శుభ్రంగా కడిగి ఒలుసుకొని బౌల్లో వేసుకొని ఆ కడిగింది ఒక 2 గుప్పెళ్ళు అయితే మనం ఆ పప్పులో కలుపుకొని కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ రానిచ్చిస్తే మనకి పప్పు అయితే రెడీ అయిపోతుంది. వెస్టేజ్ ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకొని తాలింపు దినుసులు 1 స్పూను అవి చిటపటలాడిన తర్వాత మనం ఉల్లిపాయ కట్ చేసుకుంటాం కదా, ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి, ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. కొంచెం 4 వెల్లుల్లి కూడా దంచుకొని వేసుకుంటే స్మెల్ అనేది బాగుంటుంది, అరోమా బాగుంటుంది. కాబట్టి ఇవన్నీ తాలింపు వేగిన తర్వాత మనం శుభ్రంగా పప్పు వెనుక్కొని మెత్తగా వెనుక్కొని ఆ తాలింపులో మనం కలిపేసుకున్నామంటే మనకు ఎంతో రుచికరమైన మునగాకు పప్పు రెడీ అయిపోయింది. మరి ఈ రోజుల్లో అందరికీ 40 ఏళ్ళకే కాళ్ళ నొప్పులు వచ్చేసి ఆపరేషన్ దాకా వెళ్ళిపోతున్నారండి. అందుకనే మునగాకు మనకు అందుబాటులో ఉంటుంది, ఖర్చు తక్కువగా ఉంటుంది, ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మునగాకు పప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని ఆరోగ్యకరమైన హెల్తీ టిప్స్ మీకు కూడా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో మీకు అందరికీ నచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.